కామన్ మిస్టేక్ క్రియేటర్ చేసేది ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆన్ చేయకుండానే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ వీడియోలో చెప్తున్న 8 సెట్టింగ్స్ చేయండి, మీ యూట్యూబ్ ఛానల్ సెటప్ రెడీ అయిపోతుంది. జనరల్గా అడుగుతారు వీడియో సెట్టింగ్స్ ఎలా చేయాలి అని. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి అన్నది. ఈ సెట్టింగ్ వల్ల మీ ఛానల్కి మోర్ ఫ్యూచర్స్, మోర్ సెక్యూరిటీ, మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మోర్ రీచ్. మీ ఛానల్ ఓల్డ్ అయినా సరే ఈ వీడియో మొత్తం చూడండి, మీ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ వైట్ని సెట్ చేయండి, యూట్యూబ్ వస్తుంది. ఓపెన్ చేయండి, అది యాప్లోకి వెళ్తుంది కాబట్టి. అలా కాకుండా ఈసారి యూట్యూబ్ని హోల్డ్ చేసి ఉంచండి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది, తర్వాత ట్యాబ్ ఓపెన్ అవుతుంది. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, క్రోమ్ సెట్టింగ్స్. అందులో డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక నిమిషం, ఇందులో వైటీ స్టూడియో అని ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో. అది హోల్డ్ చేసి ఇందాకలానే హోల్డ్ చేసి ఓపెన్ చేయండి, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. తర్వాత అది అడుగుతుంది మనకి కంటిన్యూ చేస్తారా లేకుంటే ట్యాబ్ ఓపెన్ చేయాలని. మనం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఇది పేజ్, మెయిన్ పేజ్. ఇందులో కింద సెట్టింగ్స్ అని ఒక లోగో ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఫస్ట్ది కరెన్సీ, ఇక్కడ మనం ఇండియా పిక్ చేసుకుంటాం, మనం ఇండియా కాబట్టి. నెక్స్ట్ సెట్టింగ్ ఛానల్, ఇందులో ఇండియా పిక్ చేసుకోవాలి. తర్వాత కీవర్డ్స్ కావాలి మనకి ఛానల్కి. ఇది మనం ఏం చేస్తామంటే ChatGPT ఓపెన్ చేస్తాం. మన ఛానల్ నీచ్ వచ్చి తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి లెట్ ఇట్ ఓపెన్ 1 సెకండ్. టైప్ చేస్తున్నా కీవర్డ్స్ ఫర్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్. దెన్ ఈ ట్యాగ్స్ అన్ని కాపీ చేసుకుంటాను, కాపీ. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వస్తున్నా, కీవర్డ్స్లో పేస్ట్ చేసి ముందువి రిమూవ్ చేశాను, తర్వాత మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. వీటిల్లో ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో, ఏదైతే లిమిట్ దాటిందో అవి తీసేస్తాను. దెన్ సేవ్ అయిపోయింది. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇందులో మనం కిడ్స్ కోసం చేస్తే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టుకోవాలి. మనది ఇక్కడే మనం గూగుల్ యాడ్స్ కూడా అకౌంట్ యాడ్ చేస్తాం. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ, ఇందులో మనం స్టాండర్డ్స్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో కొలాబరేట్ అవ్వడానికి, ప్లేలిస్ట్లో యాడ్ చేయడానికి, ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్లో మనం యాడ్ చేయడానికి, వీడియో అప్లోడ్ చేయడానికి ఇది ఎనేబుల్లో ఉండాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫీచర్స్, ఇవి దేనికంటే మనం కస్టమ్ థంబ్నెయిల్స్ పెట్టడానికి, లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి, వీడియో 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే అది అప్లోడ్ చేయడానికి మనం ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది కూడా ఎనేబుల్ ఉంది. ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు మనం. ఇది మనం వెరిఫై చేసుకుంటే కంటెంట్ ఐడి క్లెయిమ్స్, వీడియో డిస్క్రిప్షన్స్, ఎక్స్టర్నల్, మోర్ లైవ్ స్ట్రీమ్స్, అంటే లిమిట్ లేదు, ఎన్ని లైవ్ స్ట్రీమ్స్ అని పెట్టుకోవచ్చు. అప్లోడ్ మోర్ వీడియోస్ డైలీ కూడా. ఇది ఎనేబుల్లో ఉంటేనే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఇది యాక్సెస్ చేయడానికి యాక్సెస్ అని క్లిక్ చేస్తే అది మనకి ఒక పేజ్కి తీసుకెళ్తుంది, అక్కడ మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్, ఇక్కడ మనం
మేజర్లీ డిస్క్రిప్షన్ పెడతాం. సో డిస్క్రిప్షన్ కోసం మళ్ళీ ChatGPTకి వెళ్తా ఉన్నాను. అక్కడ డిస్క్రిప్షన్ ఫర్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ అని టైప్ చేస్తాను. చూడండి, ఈ డిస్క్రిప్షన్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఇవి అన్లిస్టెడ్ పెడదాం ప్రస్తుతానికి. ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టున్న ట్యాగ్స్ని మళ్ళీ రీపేస్ట్ చేద్దాం. రీపేస్ట్ చేసాం. సేవ్. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇక్కడ లైసెన్స్, వీడియో లాంగ్వేజ్ అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు తెలిసినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీలు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియో ఎంతమంది లైక్ చేశారు చూడాలా లేదా అన్నది, నెంబర్స్ చూపించాలా లేదా అన్నది కింద చెక్ బాక్స్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్మిషన్స్ మనం ఇచ్చుకోవచ్చు కావాలంటే. మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత కమ్యూనిటీ మోడరేషన్. ఇందులో మనం కామెంట్స్ ఎనేబుల్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా బ్లాక్డ్ కీవర్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం. తర్వాత లాస్ట్ది డెమోగ్రఫిక్స్. ఇవన్నీ నార్మల్. నెక్స్ట్ తర్వాత కస్టమైజేషన్. ఇందులో మనం చూసుకుంటే బ్యానర్ ఇమేజ్ అంటే వెనక కవర్ పేజ్. ఇందులో మనం ఏది కావాలో చేంజ్ అని క్లిక్ చేస్తే తర్వాత అది పిక్ చేసుకుంటే పాపప్ వస్తుంది. అందులో మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ ఈ బాక్స్లో ఏదైతే ఉంటుందో అది మన ప్రొఫైల్ మీద అపియర్ అవుతుంది. సో మనకి ఏదైతే ఫోకస్ చేస్తామో అది ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. తర్వాత పిక్చర్ కూడా సేమ్. తర్వాత ఈమెయిల్ ఐడి. ఇందులో మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకుని ఉన్నారో యూట్యూబ్కి ఆ ఈమెయిల్ ఇవ్వద్దు. సెక్యూరిటీ పర్పస్కి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఏదైతే మీరు ఎక్కువ వాడరో, ఏదైతే మీరు ప్రైవేట్గా ఉంచుతారో ఈమెయిల్ ఐడి అది ఇక్కడ ఇవ్వండి. ప్రమోషన్ కోసం దేనికోసమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. తర్వాత వీడియో వాటర్ మార్క్. ఇది వీడియో లాస్ట్లో ఎండింగ్లో వస్తుంది. నేను ఇది పెడతా ఉన్నాను. అంటే వీడియో ఎండ్ అయ్యేటప్పుడు లాస్ట్ ఒక మార్క్ వస్తుంది. ఆ మార్క్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, అలా లాస్ట్లో వస్తుంది వీడియోలో. అది మనం తర్వాత హోమ్ ట్యాబ్. ఇందులో ఫర్ యూ పేజ్ ఉంటుంది. ఫర్ యూ పేజ్ అంటే మన మెయిన్ పేజ్లో ఏమేమి కనిపించాలి, ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఏం కనిపించాలి అన్నది మనం చూస్తాం. నెక్స్ట్ ఇది హోమ్ ట్యాబ్. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. పైన ట్యాప్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. ఇందులో మనం చూసుకుంటే యాడ్ సెక్షన్లో ఛానల్ ట్రైలర్ అంటే ఫస్ట్ వీడియో టీజర్లా వస్తుంది. తర్వాత స్పాట్లైట్ రిటర్న్ అయ్యే సబ్స్క్రైబర్స్ కోసం. తర్వాత పాపులర్ వీడియోస్, లైవ్ నౌ, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్స్, ప్లేలిస్ట్, మల్టిపుల్ ప్లేలిస్ట్, సబ్స్క్రిప్షన్స్, ఫీచర్ ఛానల్స్, టాప్ కమ్యూనిటీ క్లిప్స్ అన్నీ ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. లాస్ట్ది 2-స్టెప్ వెరిఫికేషన్. పైన చూస్తున్నారు కదా గెట్ స్టార్టెడ్ అని, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా మన ఈమెయిల్ ఐడి, తర్వాత మనకి కొంచెం సెక్యూరిటీ, ఐఫోన్ వాడుతుంటే ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ మనం చూస్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా
2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది. ఇది మ్యాండేటరీ మీ ప్రొఫైల్ని సెక్యూర్గా ఉంచడానికి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.